విద్య, వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆయన జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో రానున్న సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ అయి తగిన సలహాలు, సూచనలు చేస్తున్నారు. గోదావరి పరివాహిక ప్రాంతాల్లో పర్యటిస్తూ ముంపు నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఎలాంటి వరద ముంపునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే భద్రాచలం గోదావరి ముంపు ప్రాంతంపై అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. అసలు ఈ ఎటువంటి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సమస్యలు దృష్టికి వచ్చాయి అనే అంశం మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఉన్నారు. వారిని తెలుసుకునే పద్ధతి సార్ చెప్పండి. ప్రధానంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటేనే ముంపు ప్రాంతాలు, ఏదో భద్రాచలం కావచ్చు, పెనుపాక నియోజకవర్గం, పూర్తి స్థాయిలో కూడా వరద ముంపు ప్రాంతాలు ఉంటాయి. వీటిపై ఎలాంటి దృష్టి సారించారు మీరు? సో మనకి ఫ్లడ్ యాక్షన్ ప్లాన్ ఈ జిల్లాలో చాలా చక్కటిగా తయారైంది. ఎందుకంటే 80 సంవత్సరంలో ఒక పెద్ద వరద వచ్చింది, తర్వాత మనకి గతంలో 22లో కూడా వచ్చింది. కాబట్టి ఆ అనుభవంతో చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏం చూడాల్సి ఉందంటే ఆ ప్రకారంగా మనం ఏర్పాట్లు ఏమేమి చేసుకోవాలి. సో అదే మనం ఇప్పుడు తయారు చేసుకున్నాము అండ్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి చెప్పినాము దట్ కరెంట్ డిపార్ట్మెంట్, వాటర్ సప్లై, మన సివిల్ సప్లైస్, దాంతోపాటు రెస్క్యూ మషినరీ ఉంటుంది, పోలీస్, ఫైర్, మత్స్యకారులు, ఇంకా మన రెవెన్యూ యంత్రాంగం, అదేవిధంగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ. సో ఈ విధంగా ఒక సంపూర్ణంగా మనకి ఐడియా ఉంది ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలో. అండ్ అదే అందరు అధికారులకి గౌరవ మంత్రివర్లు వాళ్ళు సమీక్ష సమావేశంలో అందరికీ చెప్పడం జరిగింది. అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ముంపు ప్రాంతాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే భద్రాచలంలో కరకట్ట పూర్తవుతుంది. ఇటు పెనుపాక నియోజకవర్గం చూసినా బూర్గంపాడు, ఇటు పెనుపాక, అశ్వాపురం పూర్తిగా ముంపు ప్రాంతాలు ఉన్నాయి. వారంటే ఎట్లాంటి సురక్షిత ప్రాంతాలకు ఏ విధంగా తరలించే యత్నం చేస్తున్నారు? సో ఫ్లడ్ అయితే ఇప్పుడు మనం చూస్తాము, గతంలో ఒక 10 సంవత్సరాల ముందు, 20 సంవత్సరాల ముందు వాన ఎట్లా పడేది అంటే ఒక 60 mm 10 గంటలుగా పడేది. కానీ ఇప్పుడు ఏమవుతుంది 100 mm 2 గంటల్లో. సో దానివల్ల ఫ్లడ్ కొన్ని ప్రాంతాల్లో మనం ఏం చేసినా అది ఫ్లడ్ సిచ్యువేషన్ అరైజ్ అవుతుంది, తప్పనిసరిగా అది అవుతుంది. కానీ అది అయ్యేటప్పుడు మనము జనాలకి రెస్క్యూ చేసుకొని హై పాయింట్ ఎక్కడ ఉంది అక్కడ తీసుకుపోయి వాళ్ళకి ఏం సౌకర్యాలు కల్పిస్తాము దాని మీద దృష్టి ఉంది. సో మీరు అన్నట్టు చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం ఈ ప్రాంతాల్లో రిపీట్గా ఫ్లడింగ్ అవుతుంది. ఎందుకంటే అది వాగు మన నది పక్కన ఉన్నాయి. కానీ ఈ లోపల ఉన్న ప్రాంతాలు అశ్వాపురం ఇంకా వేరే చోట్ల అయితే దానికోసం కూడా ఒక స్పెషల్ లోకలైజ్ ప్లాన్ మేము తయారు చేస్తాము. ప్రధానంగా మన ఏజెన్సీ జిల్లా మొత్తం ఇక్కడ ఏజెన్సీ ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. దీనికి విద్య, వైద్యం అందడానికి చాలా ఇబ్బంది. అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళ దందా కూడా ఎక్కువ కొనసాగుతుంది. అధిక ఫీజులతో పేద ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వారిపై ఎట్లాంటి దృష్టి సారించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము దట్ మంచి విద్యా ఏర్పాట్లు మన దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న టీచర్స్ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎవరు బీట్ చేయలేరు ప్రైవేట్లో. రెండో విషయం, మనకి ఫ్రీ టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, యూనిఫామ్స్ మన జిల్లాలో అన్ని గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలకి అందజేయడం జరిగింది. దాంతోపాటు మిడ్ డే మీల్ స్కూల్స్ది కూడా ఇప్పుడు మేము అది విజిట్ చేసుకుంటూ పరిశీలిస్తున్నాము. దాంట్లో కూడా ఏదైనా ఇష్యూస్ అరైజ్ అయితే మేము దృష్టి పెట్టి సార్ట్అవుట్ చేస్తున్నాము. సో ఈ విధంగా ప్రైవేట్ స్కూల్స్లో పోయే అవసరం లేదు. దట్ ఈస్ మై ఫస్ట్ రిక్వెస్ట్. అందరి పేరెంట్స్కి నా అదే రిక్వెస్ట్ ఉంది. నేను కూడా జీవితంతా ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కళాశాలలోనే నేను చదివాను. అండ్ మనకి మంచి యాక్టివిటీస్ దాంట్లో ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ లెర్నింగ్ కూడా మన గవర్నమెంట్ స్కూల్స్లో వస్తున్నాయి. సో మంచి ప్లే గ్రౌండ్, డిజిటల్ క్లాస్ రూమ్ మన దగ్గర ఉన్నప్పుడు ప్రైవేట్లో పోయే అవసరమే లేదు. ఇంకోటి సార్, ఇప్పుడు మన జిల్లాలో ఏజెన్సీ ఆదివాసీ గ్రామాలు చాలా ఉన్నాయి. ఆ ప్రాంతాలకు విద్యా, వైద్యం అందరం ద్రాక్షగా మిగిలింది. వాటిపై ఎలాంటి దృష్టి సారించారు? సో ఇప్పుడు మనకి టీచర్స్ది ప్రమోషన్స్ అవుతున్నాయి, ట్రాన్స్ఫర్స్ కూడా అవుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే వేకెన్సీస్ అరైజ్ అవుతాయి. దాంట్లో మనకి మంచి ఇంకా కొత్త టీచర్స్ ఒక కొత్త ఉత్సాహంతో మనకి పంపించి అలొకేట్ చేసే ఒక అవకాశం వచ్చింది. సో దీని ద్వారా ఒక హ్యూమన్ రిసోర్స్ ఆస్పెక్ట్ అయితే సార్ట్ అవుట్ అయిపోతుంది. దాంతోపాటు మౌలిక సదుపాయాలు, టాయిలెట్, త్రాగునీటి, తర్వాత ఫ్యాన్ అండ్ లైట్స్ 100కి 100% మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో తప్పకుండా ఒక పెద్ద మార్పు మన స్కూల్స్లో వస్తుంది. ఇంకోటి లాస్ట్ ఫైనల్, ఇప్పుడు ఏజెన్సీ జిల్లాలో లేఅవుట్లకు పర్మిషన్లు బాగా వస్తున్నాయి. అక్రమంగా లేఅవుట్లు వేసి వెంచర్స్ వేసి దందా నడుస్తుంది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు?
అక్రమంగా ఏం చేసినా కూడా అది ఎవరు దాచిపెట్టలేరు. కాబట్టి ఫ్యాక్ట్స్ ఖచ్చితంగా బయట వస్తాయి. ఎక్కడైనా ఫ్యాక్ట్స్ బేసిస్తో తప్పుగా దొరికినారు, అది చట్టం ప్రకారంగా ఖచ్చితంగా విల్ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. సో ఇంకా దాంట్లో వేరే ఏం లేదు చెప్పడానికి. సరే, ఇది మొత్తంగా చూసుకుంటే మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో అన్ని శాఖల అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేస్తూ వారికి తగిన సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మురళీతో తిరుపతిరావు, GT న్యూస్, భద్రాద్రి నుంచి.